హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి జీరో టు హీరో ట్రేడ్ అయితే మీ కళ్ళ ముందే లైవ్లో అయితే తీసుకుని మీకు అయితే చూపిస్తాను. ఎక్కడ ఎంట్రీ అవుతాను, ఎక్కడ ఎగ్జిట్ అవుతాను, ఈవెన్ ఎంత టార్గెట్ కూడా బుక్ చేశాను కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. కానీ దానికన్నా ముందు ఇది చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. యాక్చువల్లీ జీరో టు హీరో ట్రేడ్ మనం ఎప్పుడు చేస్తామంటే ఎక్స్పైరీ డే నాడు అయితే మనం అయితే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు థర్స్డే మనకైతే ఉంటుంది. సో థర్స్డే టైమింగ్ కూడా మనం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:50 తర్వాత మ్యాక్సిమం 3 o'clock కూడా చాలా మంది చేస్తారు. లైక్ మినిమం చూసుకుంటే 2:30 నుంచి 2:40 ఇన్ బిట్వీన్ అయితే అనాలిసిస్ అనేది చేసుకుని లైక్ 2:40 2:50 ఇన్ బిట్వీన్ అయితే ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తారు. మీకు ఎక్స్పైరీ డేట్ చేస్తారు. ఈవెన్ టైం ఫ్రేమ్ కూడా మీకు అయితే చెప్పాను. కానీ ఇక్కడ బిగినర్స్ ఈవెన్ కొంతమంది ఎవరో చెప్పిన మాటలు వినేసి ఇక్కడ చాలా మంది మిస్టేక్ అయితే చేస్తారు. జీరో టు హీరో అనగానే అందరూ హీరో అయితే చూస్తారు, కానీ జీరో అయితే ఎవరు చూడరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వస్తే ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి కదా అని ఉన్న క్యాపిటల్ కాస్త పెట్టేసి అయితే చేస్తారు. హీరో వస్తే నో ప్రాబ్లం, హీరో ఒక స్టార్టింగ్లో ఉంటే మన లక్ కొలిది అవ్వచ్చు. బట్ ఒకవేళ జీరో అయితే మీరు తెచ్చిన క్యాపిటల్ మొత్తం అంతా జీరో అయితే అయిపోతుంది. సో అందుకే చాలా మంది చెప్తున్నాను, మీ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా మీ క్యాపిటల్ పైన మీరు రిస్క్ ఎక్కడే చేయకండి. ఎవరైనా కాంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఒక్కసారి బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోండి. వర్క్ అవుతుందా ఓకే ఫాలో అవ్వండి, లేదంటే మ్యాక్సిమం చూసుకోండి. లైక్ నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అనేది చూసుకుని అప్పుడే మీరు చూసుకోండి. ఎందుకంటే మీ క్యాపిటల్ మీదే పోతే ఎవరి బాధ్యత కాదు, మీదే బాధ్యత అయితే అవుతుంది. సో అందుకని ఎవరైనా జీరో టు హీరో ట్రేడ్స్ చెప్పినా లేదు మీరు సొంతంగా ప్లాన్ చేద్దాం అనుకున్నా తక్కువ అమౌంట్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీరు ఒక ఎంత రిస్క్ రివార్డ్ తీసుకుంటారు, ఎంత లాస్కి మీరు డేట్ చేస్తారు మీకున్న క్యాపిటల్లో మ్యాక్సిమం ఆన్ యావరేజ్గా 500 నుంచి 1000 మినిమం అయితే పెట్టుకుంటారు కదా. అదే క్యాపిటల్ తోటి ఈ రోజు మీ కళ్ళ ముందే జీరో టు హీరో ట్రేడ్ అయితే తీసుకుని మీకు అయితే చూపిస్తాను. ఒకవేళ 500 పోయినా మీకు నష్టం ఏమి ఉండదు. ఒకవేళ 500కు 500 వచ్చినా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. కానీ జీరో టు హీరో అనగానే సో అందరూ క్యాపిటల్ డబుల్ అయిపోవాలి, మొత్తం ఒక నైట్ మొత్తం మన తలరాత మారిపోవాలని థాట్లో చేస్తే కన్ఫామ్గా ఒకవేళ హీరో అయితే నో ప్రాబ్లం. ఒకవేళ జీరో అయితే కనుక మీరు తెచ్చిన క్యాపిటల్ మొత్తం పోతుంది. ఇంకా మళ్ళీ ట్రేడ్ అనే మాటని నోట్ అంటే రాదు అనమాట. సో అందుకే బిగినర్స్ అయితే కనుక ఇలాంటి రిస్క్లు చేస్తున్నప్పుడు తక్కువ క్యాపిటల్తో అయితే చేయండి. అది ఎలా చేయాలనేది కూడా చాలా మందికి అయితే తెలియదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియోలో వచ్చేసి 1000 రూపీస్ తోటి జీరో టు హీరో ట్రేడ్ అనేది నేను అయితే ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది నెగిటివ్గా చూడొచ్చు, కామెంట్ సెక్షన్లో మీ ఇష్టం, మీ ఒపీనియన్ అనేది మీరు కామెంట్ చేయండి. ఈవెన్ నేను చెప్పకపోయినా చాలా మంది చేస్తారు. బట్ నా నుంచి అయితే ఒకటి అయితే చెప్తున్నాను, క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇందుకు మించి నేనైతే ల్యాక్ అయితే చేయను. సో ఇంకా లేట్ చేయకుండా మీ కళ్ళ ముందే 1000 రూపీస్ తోటి జీరో టు హీరో ట్రేడ్ ఎలా తీసుకుంటాను అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. ఈవెన్ ఈరోజు థర్స్డే మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ నుంచి మనకి 2 వరకు ఒక రేంజ్ బౌండ్లో అయితే మనకైతే ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం. ఈ రోజు మ్యాక్సిమం అంత సక్సెస్ అయితే ఉండదు. బట్ ఆల్రెడీ వీకెండ్ అయితే వచ్చింది కదా, మీకు ఒక ఎగ్జాంపుల్ ట్రేడ్ చూపించాలని ఉద్దేశంతోనే ఇంకా ర్యాండమ్గా అయితే తీసుకున్నాను. బట్ యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు జీరో టు హీరో మ్యాక్సిమం వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మార్కెట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైక్ క్లోజింగ్ వరకు లైక్ ఒక రేంజ్లోనే అయితే ట్రేడ్ అవుతుంది. ఇలాంటి టైంలో మనకి జీరో టు హీరో ట్రేడ్స్ అనేది వర్క్ అవ్వదు. బట్ దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తున్నా. కరెక్ట్గా ఏ టైంలో మనం చూసుకోవాలి, ప్రాపర్గా అనాలిసిస్ చేయాలనేది జీరో టు హీరో స్ట్రాటజీ ఒకటి అయితే ఉంది. మన ఛానల్ ఒక సెట్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత అప్పుడైతే రివీల్ చేస్తున్న స్ట్రాటజీ అనేది. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటాను. సో దానికన్నా ముందు కాంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి కాంటెంట్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి అదే 1000 రూపీస్ మీకు ఏంజిల్ వన్ అయితే చూపిస్తాను. సో దానికోసం నేను ఫస్ట్ ఏంజిల్ వన్ డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు కళ్ళ ముందే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. కానీ దానికన్నా ముందు ఒక ట్రేడ్ తీసుకోవాలంటే మన దగ్గర అయితే క్యాపిటల్ అయితే ఉండాలి కదా. ఆ క్యాపిటల్ ఈ అకౌంట్లో ఎలా యాడ్ చేసుకోవాలన్నది కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో దానికోసం కింద అకౌంట్ సెక్షన్ అయితే ఉంది, అది ఒక్కసారి క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే మన దగ్గర జీరో అయితే ఉంది. మనం వచ్చేసి ఒక 1000 రూపీస్ అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం యాడ్ ఫండ్స్ అనే బటన్ అయితే ఉంది కదా, అది ఒక్కసారి క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసి మనము ఫండ్స్ ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో సో అదైతే నేను అయితే యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రూపీస్ అయితే యాడ్ చేస్తాను. సో అది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇలా 1000 రూపీస్ టైప్ చేసి ఇక్కడ యాడ్ ఫండ్స్ అని కొట్టగానే మీకు అయితే అయిపోతుంది. కానీ ఇక్కడ ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే మీరు యాడ్ ఫండ్స్ అనే ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్పేకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీ పిన్ టైప్ చేసిన వెంటనే మీ అమౌంట్ కాస్త దీనిలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఈవెన్ విత్డ్రా కూడా మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరైతే చేసుకోవచ్చు. సో ఎలా అమౌంట్ ఎలా యాడ్ చేయాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీ కళ్ళ ముందే ఒక నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే తీసుకుని మీకు ప్రతిదీ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ మనకి చాలా అయితే ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రతి చాలా మనకి కనిపిస్తున్నాయి. కానీ మనం వచ్చేసి నిఫ్టీలోనైతే ట్రేడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కూడా అయితే ఉంది. ప్రీమియమ్స్ అనేది మనకి చాలా తక్కువ ప్రీమియమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో అలాంటప్పుడు మన నిఫ్టీ అదొక రీజన్ తోటి నేను నిఫ్టీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అందుకోసం ఇక్కడ వచ్చేసి నిఫ్టీ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చార్ట్స్లోకి అయితే మీకు వెళ్ళి చూపిస్తాను. సో మనకి చార్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. మార్కెట్ సినారియో చూసుకుంటే ఒక రేంజ్ బౌండ్లోనే మనకైతే ప్రెజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఇండికేటర్ అయితే యాడ్ చేస్తాను. అది కూడా మీకు జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే ఇండికేటర్ అనేది నేను అయితే యూజ్ చేస్తాను. సో ఎఫ్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఎఫ్ అయితే కనిపిస్తుంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈఎంఐని అయితే టైప్ చేయండి. అంటే ఏం లేదు, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఇది జస్ట్ ఒక కన్ఫర్మేషన్ కోసం అయితే జస్ట్ నార్మల్గా అయితే నేనైతే యూస్ చేస్తాను. సో అలా మనకి అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే మనం అయితే చేంజ్ చేద్దాం. సో 24 కాదు 21 అయితే మనం అయితే పెట్టాలి. మన ఈఎంఐ కదా యూస్ ఇస్తుంది. సో అందుకే 21 అయితే పెట్టాను. సో అలా ఇప్పుడు ఈ ఈఎంఐ లైన్ క్రాస్ అవుతూ అప్ సైడ్కి అయితే వెళ్తుంది. అంటే మనకి మార్కెట్లో అప్ సైడ్కి ఇంకా పొటెన్షియల్ అయితే ఉంది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అప్ సైడ్ అయితే 24,650 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ అనేది నేను ఇక్కడ బై చేయడానికి అయితే చూస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ కూడా అయితే పెట్టాను. ప్రైస్ లిమిట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్ అయితే అవుతుంది. సో 10.75 అయితే పెడదామా, లేదు సో 11 అయితే పెడదాం. సో 11 అయితే పెట్టి ఇక్కడ మీకు ప్లేస్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది కదా, సో అదైతే ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ అయితే చేశాను. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో చూసారు కదా, మనం తీసుకున్న వెంటనే ఇంకా అప్ సైడ్కి వెళ్తూనే అయితే ఉంది అనమాట. సో అలా ఇక్కడ ఇప్పుడు మీకు పొజిషన్లో కూడా వెళ్ళి చూపిస్తాను. సో బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ ఆర్డర్స్ అయితే ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తున్నాను చూడండి. మనకి ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ప్రెజెంట్ మనకి నెగిటివ్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసలు చెప్పాలంటే కొంచెం వెయిట్ చేసి చూసుకోవాలి. బట్ ఒక క్యాండిల్ మనకి అంత ఫార్మేషన్ కనిపించినప్పుడు వెంటనే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. సో ఎనీవే నేను ఇక్కడ రిస్క్ రివార్డ్ కూడా ఫాలో అవుతాను కాబట్టి సో చూద్దాం మన స్టాప్ లాస్ వరకు వెళ్తుందా లేదంటే టార్గెట్ హిట్ అవుతుంది అనేది కూడా వీడియో ఎండింగ్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఇంకా మార్కెట్ చూసుకుంటే ఈ ఈఎంఐ లైన్ క్రాస్ చేస్తున్న అప్ సైడే ఉందన్నమాట. పొటెన్షియల్ అయితే ఉంది. యాక్చువల్గా ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే కనుక పైన క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వాలి. సో ఎనీవే ఇప్పుడు తీసుకున్న పొజిషన్కి వచ్చేసి మనం రిస్క్ ఫాలో అవ్వాలి కాబట్టి లైక్ స్టాప్ లాస్ టార్గెట్ అయితే పెడదాం. సో ఇప్పుడు ఈ పొజిషన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ అనేది క్లిక్ చేసి స్టాప్ లాస్ వచ్చేసి నేను అరౌండ్ ఒక 6 రూపీస్ అయితే పెడతాను. 6 అయితే పెడతాను. సో ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ అయితే చూసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 6 అయితే పెట్టాను. టార్గెట్ వచ్చేసి నేను అరౌండ్ 20 అయితే పెడతాను. సో ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అయితే ఉంది కదా, యాడ్ లైక్ సెల్ టార్గెట్ అని. సో 20 అయితే పెట్టాను. సో ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ అయితే చేశాను. సో చూద్దాం మరి వీడియో ఎండింగ్ వరకు మరి ప్రాఫిట్ ఉంటుందా లేదంటే లాస్ ఉంటుందా అనేది అలా గమనించండి. సో నెగిటివ్ కాస్త మనకి పాజిటివ్ అయితే ఉంది. మన ఇండికేటర్స్ ఎప్పుడు జస్ట్ కన్ఫర్మేషన్కి అయితే యూస్ చేయాలి. ఒక మీ ప్రాపర్ అనాలిసిస్ తర్వాతే ఒక కన్ఫర్మేషన్ కోసం ఏదైనా ఒక టూల్ యూస్ చేయాలనేటప్పుడు అప్పుడే ఇండికేటర్ యూస్ చేయాలి తప్ప ఓన్లీ ఇండికేటర్ బేస్ చేసుకుని ఎక్కడ మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ అయితే చేయకండి. సో అలా చూద్దాం మరి వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసి మీకు అయితే చూపిస్తున్నాను. మరి స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ హిట్ అవుతుంది అనేది కూడా మీకు ఎండింగ్లో ఒక క్లారిటీ అనేది మీకైతే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది కొంచెం రివర్సల్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఏం చేద్దామంటే ప్రజెంట్ మనం లైక్ ఎగ్జిట్ అనేది అయిపోద్దాం. సో ఎంత ప్రాఫిట్ ఉంటే కాస్త అంత ప్రాఫిట్లో ఎగ్జిట్ అయితే అయిపోతాం. సో దానికోసం ఇక్కడ ఎగ్జిట్ అనేది డైరెక్ట్గా పొజిషన్ అయితే క్లిక్ చేసి లైక్ ఇక్కడ ఎగ్జిట్ అనేది అయిపోతున్నాను. ప్రజెంట్ చూసుకుంటే 400 ఆ చేంజ్లో ఉంది కదా, ఎగ్జిట్కి లిమిట్ అయితే పెట్టను, జస్ట్ నార్మల్గా ఎగ్జిట్ అనేది అయిపోతాను. సో చూసుకుంటే అలా ఎగ్జిట్ అయిపోయినందుకు అరౌండ్ మనకి ఏ ప్రైస్కి ఎగ్జిట్ అయ్యాము, అరౌండ్ 14 ప్రజెంట్ అయితే ప్రైస్ ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 15 రూపీస్ 65 పైస్ ఆ పాయింట్లో మనం అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఆర్డర్ అనేది కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. సో మీకు ఎందుకు ఎగ్జిట్ అయినది కూడా చెప్తాను. సో దానికంటే ముందు ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకోండి. అరౌండ్ 348 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇలా ఇప్పుడు ఎగ్జిట్ అయితే అయిపోయాం కదా. ఈవెన్ ఇప్పుడు నా దగ్గర ఎంత మనం 1000 రూపీస్ క్యాపిటల్ అయితే పెట్టాం కదా, ఈవెన్ ఆ 1000 రూపీస్ క్యాపిటల్ కాస్త మనకి బ్యాక్ వచ్చిందో లేదనేది కూడా మీకు ఇక్కడ అకౌంట్ సెక్షన్ అయితే ఉంది కదా, అదైతే క్లిక్ చేసి చూడండి. ప్రజెంట్ చూసుకుంటే 957 అయితే ఉంది. అదేంటి కొంచెం నెగిటివ్లో ఉంది కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. నైట్ మనకి కంప్లీట్ ఇది ఆఫ్టర్ 8 తర్వాత మనకి ఈ ఛార్జెస్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఓవరాల్ అమౌంట్ మనకి బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎటువంటి లైక్ వాళ్ళు అమౌంట్ తెప్పిస్తారనే థాట్లో మీరు అయితే ఉండకండి. వాళ్ళ ఛార్జెస్ గట్రా కొన్ని ఛార్జెస్ ముందే కట్ చేసుకుంటారు, అందుకే కొంచెం మనకి మైనస్లో అయితే ఉంటుంది. బట్ ఓవరాల్ ఆ రోజు నైట్ కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 కానీ మొత్తం మన అకౌంట్లో క్లియర్ కట్గా ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అనేది క్లియర్ కట్గా మనకైతే చూపిస్తుంది. ఈవెన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మన ఎగ్జిట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లోనే రెడ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ అయితే కనిపించింది. సో చూసారు కదా గైస్, మనం ఎంట్రీ అయిన ప్రైస్ 11 ఆ పాయింట్లో మనకి ఎంట్రీ అయితే అయ్యాము. స్టాప్ 6 అయితే పెట్టాము, టార్గెట్ 20 అయితే పెట్టాము. బట్ మనం ఎగ్జిట్ అయింది వచ్చేసి అరౌండ్ 16 దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యాము. ఒక 300 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అంటే మనం తెచ్చిన క్యాపిటల్కి ఈరోజు మనం 30% పైన లైక్ రిటర్న్ అయితే మనం అయితే తీసాము. ఇదేంటి 20 వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు బేగా ఎగ్జిట్ అయిపోవని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. కానీ అక్కడ మీకు ఫార్మేషన్ నెక్స్ట్ క్యాండ్లోనే మీకు లాస్ట్లో చూడండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపించింది. ఒకవేళ నేను అక్కడ వరకు వెయిట్ చేసుకుంటే కనుక ఆబ్వియస్గా మనకి లాసే ఈరోజు అయితే మిగిలేది. సో మ్యాక్సిమం ఆ ప్రాఫిట్ సరిపోయింది నాకు. సో అందుకే ఎగ్జిట్ అయ్యాను. ఇవి అంతేకాకుండా అక్కడ మీకు క్యాండిల్ ఫార్మేషన్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఓపెన్ అయ్యింది, బట్ ఓపెన్ అయిన తర్వాత కిందకే మనకి ఎక్కడ విక్ అయితే రాలేదు, పైకే వెళ్తుంది. సో అలాంటి క్యాండిల్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే ఆ విక్ ఫార్మేషన్కి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఈజీగా స్టాప్ లాస్ అయితే హంట్ అయితే అవుతాయి అనమాట. సో అందుకే నేను అంత రిస్క్ వద్దు. ఆల్రెడీ ఒక 30% అంటే ఎక్కువే. మీకు అనిపించేది 300 ప్రాఫిట్, కానీ మనం పెట్టింది ఎంత 1000 రూపీస్. సో 1000 రూపీస్ 300 అంటే 30%, 1 lakh ఎంత 30,000. సో అలా అనుకోండి,
పర్సంటేజ్ వైజ్ చూడండి, నెంబర్ వైజ్ అయితే చూడకండి. ఈవెన్ రిస్క్ కూడా చేయకండి. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అవుతుంది. ఎవరైనా చెప్పినా మీరైతే చేయకండి. లేదు సరదాగా ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామనేటప్పుడు మీరు డైలీ లైక్ స్టాప్ లాస్ అని ఎంత అమౌంట్ అని ఫిక్స్ అవుతారు కదా, అదే అమౌంట్ ఇలా ప్రాక్టీస్ అనేది చేసుకోండి తప్ప యాక్చువల్గా జీరో టు హీరో ఎవరో చెప్పారు కదా, ఎవరో అయిపోయారు కదా అని మనం అదే థాట్ నుండి చేస్తే పోయేది మన మనీ, ఆల్ మనీ అయితే కాదు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ టాపిక్ డిస్కస్ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఇందుకే ట్రేడ్ మీకు నచ్చిందా? సో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి వీడియోకి అనేది. సో బై ఫ్రెండ్స్.